మరో బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో వడగండ్ల వాన కురిసింది. రాజన్న సిరిసిల్ల, నల్లగొండ జిల్లాలతో పాటు కుషాయిగూడ ప్రాంతంలో పెద్ద ఎత్తున వడగండ్లు పడ్డాయి. దీంతో స్థానికులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆకాశం నుంచి ఆగకుండా ముద్దగా కింద పడుతున్న వడగండ్లను ఏరుకునేందుకు పలువురు పోటీ పడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షపు నీరు దుకాణాల్లోకి, ఇళ్లలోకి ప్రవేశించింది. వరంగల్లో కురిసిన వడగండ్ల వానకు సంబంధించిన వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షం కురుస్తుంది. ప్రధానంగా కరీంనగర్ జిల్లా వేములవాడలో భారీ గాలుల్లో కూడా నీరు చేరాయి. అక్కడ వడగండ్ల వాన కూడా కురుస్తుంది. అదేవిధంగా నల్గొండ జిల్లా బీబీనగర్, బొమ్మల రామారావు ప్రాంతంలో కూడా గంట సేపటి నుంచి కూడా వడగండ్ల వాన కురుస్తుంది. చిన్న చిన్న రాళ్లు కూడా పడుతున్నాయి. అవన్నీ చూసి సంభ్రమాచరణలకు లోనవడం కాకుండా వాళ్ళంతా కూడా వాటిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మామిడి కాపుకు వచ్చిన నేపథ్యంలో వడగండ్ల వాన కాస్త ఆ రైతులకు ఇబ్బంది కలిగిస్తుంది. చాలా చోట్ల ఎదురుగాలులు, అదేవిధంగా వడగండ్ల వాన కురవడంతో మామిడి పూత కూడా పూర్తిగా రాలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ కుషాయిగూడ వడగండ్ల వాన కురుస్తున్నాయి. ప్రధానంగా కరీంనగర్ జిల్లాలో వడగండ్ల వాన కురుకున్నప్పటికీ భారీ ఈదురుగాలు నష్టాన్ని కలిగిస్తుంది. ఈ బొమ్మల రామారావు ప్రాంతంలో మాత్రం నష్టం ఉన్నప్పటికీ వడగండ్ల వాన మాత్రం ఇంకా కురుస్తూనే ఉంది. వరంగల్లోని ఇటునాగరం ప్రాంతంలో కూడా వడగండ్ల వాన కురుస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద తెలంగాణ జిల్లాల్లో అకాల వర్షం ఆశ్చర్యంతో పాటు కొంత నష్టాన్ని కూడా రైతులకు మిగిల్చిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రమేష్. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. మనం స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలు హైదరాబాద్ లో కురిసిన వడగండ్ల వాన మొదటి బాక్స్ లో చూస్తున్నాము. మరోపక్క కరీంనగర్ జిల్లా అలాగే వేములవాడలో కూడా వడగండ్ల వాన కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. కరీంనగర్ లో షాపుల్లోకి, ఇళ్లలోకి కూడా వరద నీరు కొట్టుకువచ్చింది. ఆ స్థాయిలో కరీంనగర్ లో వర్షం పడింది. ఇక హైదరాబాద్ లో అయితే వడగండ్ల వాన తర్వాత ఒకటి అలా రాళ్ల రూపంలో, ఐస్ పీసెస్ రూపంలో ఆ వర్షం పడుతుండటంతో అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యానికి గురై వాటిని ఏరుకునేందుకు పోటీ పడ్డారు. అందరూ ఇళ్లలోంచి బయటకు వచ్చి చాలా ఆశ్చర్యంగా కురుస్తున్న వడగండ్ల వానలో ఆ తర్వాత అక్కడ నెలకొని ఉన్న ఆ దృశ్యాలను కూడా చూడడానికి ఇళ్లలోంచి బయటకు వచ్చి దృశ్యాలు చూస్తున్నారు.